లో కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడి ఎన్కౌంటర్ లో మృతి చెందాడు. కానిస్టేబుల్ ను హత్య చేసిన తర్వాత ఊహించని విధంగా పోలీసులకు చిక్కాడు రియాజ్. అయితే రియాజ్ కు అప్పటికే గాయాలు కావడంతో నిన్న హాస్పిటల్ కి తరలించారు పోలీసులు. కనీసం అక్కడ పోలీసుల మీద మానవత్వం కూడా లేకుండా అక్కడ పోలీసుల చేతుల నుండి వెపన్స్ ను లాక్కొని మళ్లీ పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఇటు రియాజ్ ను హతమార్చారు. సెక్యూరిటీగా ఉన్న కానిస్టేబుల్ దగ్గర నుంచి ఆయుధం లాక్కునేందుకు ప్రయత్నించాడు రియాజ్. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. స్పాట్ లోనే క్రిమినల్ రియాజ్ మృతి చెందాడు. అయితే అంతకు ముందు అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాము. నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను అతి కిరాతకంగా చంపేశాడు నిందితుడు. పోలీసుల కాల్పుల్లో ఇప్పుడు మృతి చెందాడు. ఈ నేపథ్యంలో అసలు ఈ మొత్తం కూడా ఘటనలో అసలు ఏం జరిగింది అన్నది ఒకసారి గమనిస్తే ఈ నెల 17న తనను పట్టుకునేందుకు వచ్చిన కానిస్టేబుల్ పై మొదట దాడి చేశాడు రియాజ్. అయితే పోలీసులు పట్టుకోవడంతో రియాజ్ ను తన బండిపై ఎక్కించుకుని పిఎస్ కు తీసుకువెళ్లడం ప్రారంభించాడు. ఈ సమయంలోనే తన వద్ద ఉన్న కత్తితో ప్రమోద్ ను పొడి చేశాడు రియాజ్. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమోద్ పై దాడి అనంతరం కూడా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసిన నిందితుడు రియాజ్ తన ఇంటికి వెళ్లి బట్టలను మార్చుకున్నాడు. పట్టణంలోని 5-6 ఠాణాల పరిధిలో తిరిగాడు కూడా. కేసులు సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. రియాజ్ ను పట్టుకునేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 9 బృందాలుగా విడిపోయి మరి శుక్రవారం రాత్రి నుంచి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం రాత్రి పోలీసులకు తారసపడిన నిందితుడు 5వ ఠాణా పరిధిలోని కెనాల్లో దూకేసి మళ్లీ పారిపోయాడు. ఇక మళ్లీ ఆదివారం ఉదయం సారంగాపూర్ శివారులో రియాజ్ ఉన్నాడనే సమాచారంతో అక్కడికి వెళ్ళగా అక్కడ ఒక పాడుబడిన లారీ క్యాబినెట్ లో దాక్కుని ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే నిందితుడు క్యాబిన్ లో నుంచి దూకి పారిపోవడానికి ప్రయత్నించగా సయ్యద్ ఆసిఫ్ అనే ఒక వ్యక్తి ప్రాణాలకు తెగించి మరీ పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో ఆయనపై కూడా దాడి చేసి ఎడమ చేతిని తీవ్రంగా గాయపరిచాడు. అయితే రియాజ్ ఆసిఫ్ ల మధ్య జరిగిన పెనుగులాటలో నిందితుడికి సైతం గాయాలైనట్టుగా ఇటు సిపి సాయి చత్నా ఇప్పటికే ప్రకటించారు. వెంటనే కూడా అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని చుట్టుముట్టేసి తాళ్లతో బంధించి అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు ఆసిఫ్ ను మెరుగైన చికిత్స కోసం ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. అనంతరం కూడా ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించిన రియాజ్ పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే ఆత్మరక్షణలో భాగంగా ఇటు రియాజ్ ను హతమార్చారు పోలీసులు. ఇసుక ఈ మొత్తం సిచ్యువేషన్ గురించి స్పందించడానికి అటు సీనియర్ పోలీస్ అధికారి రెడ్డన్న బిగ్ టీవీతో కనెక్ట్ అయి ఉన్నారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. ప్రెసెంట్ చూస్తున్నాము రియాజ్ ను ఇటు ఎన్కౌంటర్ చేశారు. అయితే ప్రెసెంట్ అంతకు ముందు సిచ్యువేషన్స్ ఒకసారి గుర్తు చేసుకుంటే ఒక పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఇట్లానే నిందితుల బ్యాక్ డ్రాప్ ఒకసారి చూసుకుంటే కొన్ని సిచ్యువేషన్స్ లో పోలీసులు గాయాల పాలవుతున్నారు. అసలు ఎటువంటి సేఫ్టీ గేర్ అనేది మెయింటైన్ చేయాలంటారు? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి. ఇటువంటి కరుడు కట్టిన నేరస్తులు ఎవరైనా ఉంటే పోలీసులు జాలితోనో దయతోనో మంచివాడే అని చెప్పి వాడికి అలుసిచ్చి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసి మోటార్ సైకిల్ ఎక్కించుకోవడము తప్పు. ఎందుకంటే 2-3 కానిస్టేబుల్ ఉండి వానికి వెనకకు చేతులు విరిచి కట్టి మళ్ళీ వానికి హ్యాండ్ కప్స్ వేసి తీసుకుపోయి ఉంటే ఉండేది. లేదు అంటే ఆగి ఒక ఆటో లాంటి దాంట్లో 2-3 కానిస్టేబుల్ ఉండి ఇటువంటి నేరస్తుడిని తీసుకెళ్లి చట్టానికి అప్పచెప్తే బాగుండేది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అరే మామూలు వాడే మనకు దాని దయ ఉన్నట్టు వాడికి ఉంటుందని. ఎందుకంటే 40 కేసులు ఉన్నాయి. దాదాపు 40 కేసుల్లో ఒక 10-20 సార్లన్నా జైలుకు పోయి వచ్చింటాడు. అటువంటి వాడు ఏమో ఎంతో నీచంగా ఆలోచన చేస్తా అంటే నన్ను 20 సార్లు జైలుకు పోయి వచ్చిన ఇంకోసారి కదా అని వాడు కానిస్టేబుల్ కూడా పొడిచి పారిపోయాడు. అటువంటి వాళ్ళని దయతో కరుణతో జాలితో చూడటం. కొందరు అంటూ ఉంటారు ఏమయ్యా పోలీసులు కొంచెం కూడా జాలి లేదు, కాళ్ళు చేతులు వెనక్కు తిప్పి కట్టారు. ఇప్పుడు ఎవరు చూడండి, చాలా సందర్భాల్లో మేము కూడా ఒక సందర్భంలో మా బేగంపేటలో ఒక నేరస్తుని అరెస్ట్ చేసినప్పుడు వెనక బేడీలు వేస్తే ఏమండి వాడు వెనక బేడీలు వేశారు ముందరకి వేయకూడదు అంటే వాడు ముందుకు వేస్తే వాడిని ఎంత చెక్ చేసినా ఎక్కడైనా ఒక ఆయుధం పెట్టుకుని చేయొచ్చు కదా. అందుకే మీరు ఎక్కడైనా చూస్తే కరుడు కట్టిన నేరస్తుని అరెస్ట్ చేసే సందర్భంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అది తీసుకోనందువల్లే
ఈడు అంతగా తీసుకొని కానిస్టేబుల్ చంపాడు. సో ఆ విధంగా జరిగింది. ఇంకేంటంటే ఇటువంటి నేరస్తులు పదే పదే జైలుకు పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. అక్కడ కోర్టుల దగ్గర సమయం ఉండదు వీడిని విచారించి జైలు శిక్ష వేయడానికి. సో కొందరికేమో ఇప్పుడు కోర్టుల సంఖ్య తక్కువ ఉంది, పోలీసుల సంఖ్య తక్కువ ఉంది. వీడు 40 కేసుల్లో ముద్దాయి అయ్యింది బయట రాజాగా తిరుగుతున్నాడంటే కారణం ఏంటి అంటే 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 11 ఏళ్ళు ఈ జరుగుతూనే ఉన్నాయి కోర్టులో. అందువల్ల ఏమవుతుంది 40 కేసుల్లో ముద్దాయిని ఇప్పుడు కానిస్టేబుల్నో ఎస్ఐనో ఎవరినో చంపితే ఇది ఇంకో కేసు అవుతుంది, నన్ను ఊరి తీస్తారు అనేటువంటి భావనలో ఉంటాడు వాడు. సో అందువల్ల నేరస్తులకి నేరం జరిగిన వెంటనే వాళ్ళకి శిక్ష పడితే వాళ్ళకి భయం ఉంటుంది. అది లేదు. ఇప్పుడు 40 సార్లు జైలుకు పోయి వచ్చినాడు 41 ఎఫ్ఐఆర్ అనుకొని ఈ దారుణాన్ని కొట్టుకెట్టారు. కానిస్టేబుల్ కూడా పోలీసులు కూడా వీడి గుణం ఏంటి, ఎందుకు ఇన్నిసార్లు జైలుకు పోయారు, వీడిని ఏ విధంగా మనం అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసినప్పుడు ఏ విధమైనటువంటి మనము భద్రతలు పాటించాలి ఇటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు కానిస్టేబుల్ చంపడానికి ప్రయత్నం చేసిన సరిగా వాడి దగ్గర వెపన్ ఉండింది, ఆ వెపన్ ని సరిగా సర్చ్ చేయాల్సిందే, సర్చ్ సరిగా జరగలేదు. సో అందువల్ల ఏముందిలే పోలీసులు అంటే భయం ఉంటుందిలే అనేది వాడి భావన ఉంటుంది. లేదు అదే మనం ఏం చేస్తాడు, మనం ఏమి అతనికి చూడు ఒక నేరస్తుని అరెస్ట్ చేసే దేవుడి కోసం సంఘ విద్రోహక చర్యలు పాల్పడ్డారనేటువంటి ఉద్దేశంతో అయ్యా మనం వాడిని చట్టానికి అప్పచెప్తున్నాం అనేటువంటి మంచి హృదయంతో పోలీసులు వాడిని అరెస్ట్ చేశారు. కానీ వాడికి అది లేదు కదా. అరే ఇప్పుడు పోలీసులకి ఏమి ఖర్చు ఉంటుందండి. ఇప్పుడు చనిపోయిన కానిస్టేబుల్ అరెస్ట్ చేశారు, అతనికి ఈ రియాజ్కి ఏమైనా సంబంధం ఉందా? ఆయన తన పని, తన విద్యుక్త ధర్మాన్ని, చట్ట ప్రకారం తన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చేదానికి తను పాటుపడ్డాడు. దానికి పర్యవసానం ఏమైంది, చంపబడ్డాడు. ఒక జీవితం పోయింది. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చంపేశాడు వాడు. సో పోలీసులు ఎవరైనా కూడా నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి. అదే చిన్నవాడు పెద్దవాడు వాడు ఎటువంటి వాడు. ఇప్పుడు ఒకసారి నేరం చేశాడు అంటే జైలుకి పోతే మనం రిహాబిలిటేషన్ అయింటాడు, వాడికి జైలుకి పోయినాలని బుద్ధి ఉంటుందని. 100 సార్లు 40 సార్లు జైలుకి పోయి వచ్చినోడికి ఏముంటుంది. కాబట్టి ఇటువంటి నేరస్తుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిందే. అట్లా వ్యవహరించడం వల్లే ఈ విధంగా తయారైంది. ఎస్, థ్యాంక్ యూ రెడ్డన్న గారు.